కొత్లవత రఘునాయపల్లి తాండగా సర్పంచ్ గా ఎన్నికైన అందరి కృషితోనే యువకుడిని నన్ను చిన్న ఏజ్ లోనే తాండ ప్రజలందరూ ఎన్నుకున్నారు కాబట్టి ఎప్పటికీ వాళ్ళకి రుణపడే ఉంటా. ఏ టైంలో వచ్చినా 24 గంటలు వాళ్ళకి అందుబాటులోనే ఉంటా. ఏ సమస్య వచ్చినా కూడా ప్రతి సమస్యను ఒక్కొక్కటిగా తీర్చుకుంటూ ముందుకెళ్తా. తాండలో చిన్న చిన్న చాలా సమస్యలు ఉన్నాయి, ప్రతిదీ సాల్వ్ చేసుకుంటూ ఈ వార్డు మెంబర్లు కూడా నాకు సహకరించాలని ప్రతి ఒక్కరి మన్ననలు పొందుతూ ముందుకెళ్తా. ఎలక్షన్ లో 2-3 హామీలు ఇచ్చాను. ఆ హామీలు కూడా ఒక్కొక్కటిగా నా సహాయ శక్తులుగా తొందరలోనే నెరవేర్చేటట్లు చేస్తాను. ఏ విధంగా అంటే మన కొత్త గ్రామ పంచాయతీ నిర్మాణం జరుగుతుంది, అది తొందరలోనే కంప్లీట్ అవుతుంది ఉగాది వరకు. కొత్త ప్లాట్లకు బాట లేదని చాలా సమస్య. ఎలక్షన్ లో నేను మాట కూడా ఇచ్చాను, అది ఒక నెల అటు ఇటు అయినా గానీ కంపల్సరీగా మాట ఇచ్చాను. బాండ్ రాయలేదు, మాటతోనే పని చేసే చూపిస్తాను. నన్ను చిన్న ఏజ్ లో నన్ను ఎన్నుకున్నారు కదా, ఒక తమ్ముడిలాగా, ఒక అన్నలాగా, మనవడిలాగా ప్రతి ఇంటికి నేనే తిరుగుతా. వాళ్ళ ఇంటి దగ్గర ఏ సమస్యలు ఉన్నా గానీ, ఎటువంటిది ఏ ప్రాబ్లం ఉన్నా గానీ 24 గంటలు మీకు అందుబాటులోనే ఉంటా. ఏ ప్రాబ్లం వచ్చినా మీకు అందరికీ సేవ చేసుకుంటూనే ఉంటానని. కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చాలా బాగానే ఉందన్న. ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ నరసింహారెడ్డి అన్న గారు ఏ టైంలో ఫోన్ చేసినా కూడా రఘు నీకు ఏం ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లం ఒక్క 5 నిమిషాల్లోనే సాల్వ్ చేస్తున్నా. అదేవిధంగా మా యువకులు, నా మిత్రుడు అనిల్ రెడ్డి అన్న, అదేవిధంగా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ చాలా మంది ప్రతి ఒక్కరు నన్ను హెల్ప్ చేశారు. ఊరు వాళ్ళు కూడా, యువకులు కూడా ప్రతి ఒక్క ముందుకొచ్చి యువకుడిని ముందలు తీసుకురావాలని పట్టుదల చూపించారు కదా. ఆ యువకుల మిత్రులను కూడా వాళ్ళ ఎంబడినే ఉంటూ, వాళ్ళ అన్నలాగా, ఒక తమ్ముడిలాగా ఉంటూ ముందరికి తీసుకెళ్తా. గ్రామ అభివృద్ధికి మీ అందరి సహకారం కంపల్సరిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. టీఆర్ఎస్ పార్టీకి ఉప సర్పంచ్ ఉంది, మీరు కాంగ్రెస్ అధికార పార్టీ, ఎట్లా కోఆర్డినేషన్ చేసుకొని ముందుకెళ్ళి? తాండా సమస్య కదన్నా, ఈ తాండా సమస్యని మేము ఇద్దరం యువకులమే కలిసిమెలిసే ఉంటాం. ఎందుకంటే ఆ యువకుడు అర్థం చేసుకుంటాడనే యువకునికి బాధ్యత ఇప్పించే మన ఉప సర్పంచ్గా వార్డు నెంబర్ అందరినీ కలుపుకొని ముందరికి దేశజాలాలు ఏ పార్టీలు అయిపోయినాయన్న. ఎలక్షన్ అయిపోయినాక పార్టీ అయిపోయినట్టే. ముందుకు ఏదైనా అంటే ఇప్పుడు అందరం ఊరు గెలిచినాక మన ఊరు వల్ల వేసిన వాళ్ళు మన వాళ్ళే, వేయని వాళ్ళు కూడా మన వాళ్ళు, మన బంధువులే, మన ఊరు వాళ్ళు కూడా మన వాళ్ళే. కాబట్టి ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటూ ఉప సర్పంచ్ కలిసిమెలిసి పని చేసుకుంటూ ముందుకు వెళ్తాం మన అభివృద్ధికి. మీడియా ముఖంగా ఈరోజు నాతో పాటు ఉప సర్పంచ్గా మరియు వార్డు మెంబర్గా ప్రమాణ స్వీకారం చేసిన అందరికీ నా శుభాకాంక్షలు. లాస్ట్ 2 years లో గ్రామ కార్యవర్గాలు లేక కొంచెం గ్రామాల్లో సమస్యలు, కొంచెం గవర్నమెంట్ వచ్చిన తర్వాత గవర్నమెంట్ ఉద్యోగులు వాళ్ళు చేయాల్సిన పనులు చేసిండ్రు. ఇంకా లోపల నిజమైన సమస్యలు ఏమేమి ఉన్నాయి గ్రామస్తుల దగ్గర, అవన్నింటినీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆల్రెడీ ఎలక్షన్లప్పుడు వెళ్ళాము, వాళ్ళ సమస్యలు తెలుసుకున్నాము. ఇప్పుడు మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యలు ఏంది క్లియర్గా మళ్ళీ ఒకసారి రాసుకొని నోట్ డౌన్ చేసుకొని అధికారుల దృష్టికి తీసుకెళ్ళి, ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి, అదేవిధంగా మీ ఊర్లో గ్రంథాలయ కమిటీ చైర్మన్ ఉన్నారు, సో ఆయన సహకారంతో, నరసింహారెడ్డి గారి సహకారంతో గ్రామాభివృద్ధిని ముందుకు తీసుకెళ్తాం. నా ముఖ్య ఉద్దేశం ఏంటంటే మహబూబ్నగర్ మండలంలో లేకపోతే మహబూబ్నగర్ జిల్లాలని లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఊరికి ప్రత్యేక గుర్తింపు తీసుకొస్తాము. ఈ ఊరిని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాం. ఇంట్లో 5 లక్షలు కాకుండా వాళ్ళకి డైరెక్ట్ కట్టుకోకుండా మీరే కట్టిస్తామని విషయం ఉంది దానిపైన. ఏదైతే మేము ఎలక్షన్లప్పుడు మా చిన్నాయన మల్లు నరసింహారెడ్డి గారు గ్రంథాలయ కమిటీ చైర్మన్ ఏదైతే మాట ఇచ్చిండ్రో, మేము ఆ మాటలు తూచా తప్పకుండా అది ఇందిరమ్మ ఇండ్లు ఎవరైతే కట్టుకోలేని స్థితిలో ఉన్నారో వాళ్ళకి ఈ రోజే ప్రారంభిస్తాం. అంటే ముగ్గు వసే కార్యక్రమం కూడా ఈ రోజే షార్ట్ లిస్ట్ చేసినాము. 3 ఇండ్లతో స్టార్ట్ చేస్తాం. అది ఎవరైనా ఎవరు వాళ్ళకి తాహత లేకుంటే ఆ 5 లక్షల ఇందిరమ్మ ఇళ్లను కట్టియడానికి మేము ముందుకు తీసుకెళ్తాం. ముఖ్యంగా అంటే విద్యార్థులు చదువుతున్నారు కానీ అది ఎక్కడైతే మన రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఉన్న సమస్యనే స్కిల్ డెవలప్మెంట్, అంటే స్కిల్స్ లేవు పిల్లలకి. డెవలప్మెంట్ చేయడానికి ఏవైతే స్కీమ్స్ ఉన్నాయో గవర్నమెంట్ స్కీమ్స్ కానీ, ముఖ్యంగా ఎమ్మెల్యే గారు ఈ విద్యార్థుల అభివృద్ధికి చాలా కృషి చేస్తున్నారు. వారి సహకారం మా ఊర్లో ఉన్న విద్యార్థుల ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాళ్ళ దృష్టికి తీసుకెళ్తాము. స్కిల్ డెవలప్మెంట్ కి కృషి చేస్తాము. విద్యార్థులకు ఓన్లీ విద్య చదువుకొని వాళ్ళ ఏదైతే క్వాలిఫికేషన్స్ కి సరిపోయిన ఉద్యోగాలు వస్తలేవు, ఆ ఉద్యోగాలు వచ్చేటట్టు కృషి చేస్తాము. స్కిల్స్ అభివృద్ధి చేస్తాము. ఆ ప్రోగ్రామ్స్ కి, గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ ఈ ఊర్లో ఖచ్చితంగా అమలు చేస్తాం. అదేవిధంగా మహిళ వాళ్ళు ఓన్లీ కేవలం పొదుపు సంఘాలుగా మాత్రం కాకుండా వాళ్ళకు స్వయం ఉపాధి దిశగా తీసుకెళ్తాం.